తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. సో ముఖ్యంగా ఆడవాళ్ళల్లో ఆర్టిస్టులలో నేను గమనించింది చూసింది ఎక్కువ అండ్ వాళ్ళు మాట్లాడింది కూడా మన మీద ఉన్న ప్రేమ ఆప్యాయత కన్నా కూడా మన హ్యాండ్ బ్యాగ్ లో మన బ్యాంక్ బ్యాలెన్స్ మన జ్యువెలరీ వీటి మీద ఉన్నంత ప్రేమ మన మీద ఉండదు. ఎవరికి? ఆర్టిస్టుల ఫ్యామిలీలో. ఆర్టిస్ట్ ఫ్యామిలీలో ఉన్న పిల్లలు అసలు ప్రపంచమే అలా ఉంది రోషన్, మీరు మర్చిపోతున్నారు ఆ విషయం. నాట్ ఓన్లీ ఆర్టిస్టుల ఫ్యామిలీ. ఫస్ట్ ఇక్కడ నుంచి ప్రపంచానికి వెళ్దాం. ఇక్కడ ఉందా లేదా? ఉంది, ఉంటుంది, 100% ఉంటుంది, 100% ఉంటుంది. సొసైటీలో కూడా డబ్బు ఉన్న వాడికే ఎక్కువ విలువ ఉంటుంది. డబ్బు అనేది లేకపోతే మనిషి బతకలేడు. గుండెకాయ లేకపోతేనేనా ఆర్టిఫిషియల్ ఏమైనా పెడతారేమో 2-3 కోట్లు ఇస్తే. డబ్బు లేకపోతే బతకలేడు రోషన్, ఇంపాసిబుల్. సో ఈ విషయం 10 ఏళ్ల పిల్లలకు కూడా తెలుస్తా ఉంది మనీ వాల్యూ ఏంటనేది. సో తల్లిదండ్రుల్ని కూడా బాగా లావిష్గా ఉండాలని కోరుకుంటున్నారు. పేరెంట్స్ అందరినీ కూడా డబ్బులుంటే బాగా ఎక్కువగా గౌరవించుకుంటున్నారు. ఒరిజినల్ ప్రేమలు అనేది మటుమాయమైపోయి చాలా కాలం అయిపోయింది రోషన్. నేనది ఒప్పుకుంటాను. అంటే ఇంట్లో అందరూ ఆర్టిస్టులు అయితే ఇలాంటి ప్రాబ్లం రాదు. ఒక్కళ్ళ ఆర్టిస్ట్ అయి సంపాదిస్తున్నప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతుంటాయి. నువ్వెంత సంపాదించి చెప్పలేము. అది వాళ్ళ మనస్తత్వం లాంటి బట్టి డిపెండ్ అయి ఉంటుంది. చెప్పలేము. ఒకళ్ళు ఎక్కువ సంపాదిస్తుంటే తక్కువ సంపాదిస్తుందని న్యూన్యతతో ఫీల్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి కదా రోషన్. సో ఇలాంటి ఎక్కువ ఉంటాయని మీరు ముందే గ్రహించి ఒక అబ్బాయినే కన్నారు కదా? అలా గ్రహించి నేను ఒక అబ్బాయిని కనలా. అలా ఎవరికంటారు నాన్న? అదేం కాదు. రీజన్ ఉంది దానికి? తప్పకుండా రీజన్ ఉంటుంది. మా ఆర్టిస్ట్లే మా జీవితమే ఇతరుల కోసం, మా కోసం కాదు. ఓకే, మా కోసం కొంచెం ఉంటుంది. ఈవెన్ చిరంజీవి గారు కూడా ఆయనకుండేది ఏదో ఆయనకుంటుంది లోపల, కానీ ఎక్కువ ఎగ్జిబిట్ చేసేది మాత్రం ప్రజల ఆనందం కోసమే. నేను ఎలా ఉద్దేశంతో చెప్తున్నాను మీరు అర్థం చేసుకోండి. ఒక మంచి డాన్స్ కంపోజ్ చేస్తుంటారు, కాలు బెనుకుతుంది, నొప్పి వస్తుంది. నా కాలు నొప్పి ఉందనే వారం రోజులు పడుకున్న దాఖలాలు ఎక్కడా లేవు, చేస్తారు. అలాగే అర్జున్ కూడా అంతే కదా. ఒకసారి కాలుకి ఏదో ప్రాబ్లం వచ్చింది, బాలకృష్ణ గారికి వచ్చింది. దానికోసం వాళ్ళు ఆగలేదు. ఆ ఒప్పుకున్న సినిమా కోసం, ఆ కమిట్మెంట్ కోసం ప్రజల్లోకి ఎలా దూసుకొని వెళ్ళాలని ఒక యాంగ్జైటీ వాళ్ళకి పిసరంత తగ్గినా ఈరోజు వాళ్ళని గురించి మనం చెప్పుకోవడానికి మ్యాటర్ ఉండదు. అవును. అంటే నేనేమంటానంటే వాళ్ళ దగ్గర నుంచి నా లాంటి వాళ్ళు కూడా ప్రజలలోకి వెళ్ళాలి, ప్రజల గుర్తింపు పొందాలి, ప్రజల ఆనందాన్ని చూస్తే మాకు కడుపు నిండుగా ఉంటుంది. మిమ్మల్ని ఆ సినిమాలో చూసామండి, ఈ సినిమాలో చూసామండి, అక్కడ చూసామండి, ఇక్కడ చూసామండి అంటే అదొక ఆనందం. ఈ తృప్తితో మేము బతుకుతుంటాం. కాబట్టి ఇంట్లోకి వచ్చేసరికి మా నుంచి నలుగురు బతుకుతున్నారంటే పండగ. ఆర్టిస్టులకి ఈ పండగ చేసుకోవడానికి కష్టపడతాం. అది కష్టపడినంత కాలం కష్టపడతారు. మరి ఇంకా మనకు కష్టపడే అంత వయసు ఉంది, శక్తి ఉంది, కానీ పని రానప్పుడే నేను ఇప్పుడు చెప్తున్నాను. పని రానప్పుడు కూడా మనం బాగా ఉండాలి అంటే కాస్త దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అని ఒక సామెత ఉంది కదా. అప్పుడు ఆ చీకట్లో ఎదుక్కుని ఏది ఎక్కడ ఉందో అని బొక్క బొరలు పడకుండా విసరంతైనా ప్రశాంతంగా ఉండడానికి ఏర్పరచుకోవాల్సిన అవసరం ముఖ్యంగా మా క్యారెక్టర్ ఆర్టిస్టులు అందరికీ ఉంది. విసరంతే ఉంది, నిజాంపేట అంతా కొన్నారు కదా. అలా అనకు, స్టార్టింగ్ లేదు తప్పు. నిజాంపేట కొడతారు వాళ్ళందరూ. నిజాంపేట రోడ్ లో నాకంటూ ఒక ఇల్లు ఉంది. ఓకే, అంతే. మంచితనం నిజాంపేట రోడ్ అంతా ఉంది. నేను ఎవరో తెలుసు అందరికి, అది తెలుసు. ఒక ఇల్లే కొన్నారా హైదరాబాద్ లో? ఉంది, బాబుకుంది, నాకుంది, బాగున్నాం. ఓకే, కలిసే ఉంటున్నారు అంతా? ఒక్కడే బాబు కదా? కలిసే ఉంటున్నాం. ఇళ్ళు దూరంగా ఉన్నాయి కానీ మనసు దగ్గరగానే ఉన్నాయి. ఓకే, ఇది ఆన్సర్. ఎస్. సో మొన్నటిదాకా జాయింట్ ఉండేవాళ్ళు, ఇప్పుడు బయటకు వచ్చారని విన్నాను నేను. వేరు వేరు గదుల్లో ఉన్నాం, మదులు ఒకటే. ప్రేమలు ఉన్నాయా? ఉన్నాయి, ఉంటాయి. ఓకే, సో మీ మాట నడుస్తుందా ఇంట్లో? మీ వారి మాట? నా మాట నడవాలని నేను ఎప్పుడు కోరుకోను. కాకపోతే అలా యాక్ట్ చేస్తాం మా మాట నడవాలని. ఆర్టిస్టులు వాళ్ళ మాటే నడుస్తూ ఉంటుంది. అయితే ఈ బాలకృష్ణ గారి సినిమాలో విలన్ ఉంటారు కదా, ఆ టైప్ లో ఉంటుందా? ఉండదు. క్యారెక్టర్స్ ప్రభావం ఉండదు ఇంట్లో? ఇప్పుడు ఉండదు, ఉండకూడదు కూడా. ఓకే, బేసికల్ గా ఎలా మీరు సాఫ్టా లేకపోతే కొంచెం మంచి
నేను సాఫ్ట్ కాదు, Hmm. స్ట్రాంగ్. ఓకే. రెబల్ కాదు, Hmm. స్ట్రాంగ్. స్ట్రాంగ్ లేకపోతే జీవించలేము రోషన్. చాలా కష్టం. సొసైటీలో తిడుతున్నా తల దించుకొని ఉంటే Hmm. ఆ దించిన తల మీద ఇంకొక గుద్దు గుద్దడానికి సిద్ధంగా ఉంటారు. అలా ఉండను నేను. గట్టిగా ఇచ్చి పడేస్తారు. ఇవ్వను. ఓకే. నన్ను నేను కాపాడుకుంటాను. సెల్ఫ్ రెస్పెక్ట్. జరిగినాయి అలాంటి సందర్భాలు? బోల్డని జరుగుతాయి ఆ. రోషన్. ఎటువంటి సిచ్యువేషన్స్? ఏమైనా ఆర్టిస్టులకు జరుగుతాయి. వచ్చేది నార్మల్ గా ఇవే కదా. ఏమై- సో మంచి రూమ్స్ ఇవ్వలేదని, మంచి ఫుడ్ పెట్టలేదని, అస్సలు అలాంటివి- గౌరవం ఇవ్వలేదని, క్యారవాన్ అస్సలు ఇవ్వలేదని, అలాంటివి అసలు రెమ్యునరేషన్ సరిగా ఇవ్వలేదని, ఎగ్గొట్టేయడను, లేకపోతే చెడుగా ఒక బూతు మాట అన్నాడను, ఇలాంటివే కదా వచ్చేది ఎక్కువ మీ మధ్య. నేను అసలు పట్టించుకోను రోషన్. ఆ. అస్సలు పట్టించుకోను. ఉమ్. ఎందుకంటే వాడు ఆ మాట అన్నాడని చెప్తే వాడికి ఎక్కువ విలువ ఇచ్చినట్టే కదా. మీరు అర్థం చేసుకున్నారు? చెప్పుకోరు ఎక్కడ బయట, ఎందుకు చెప్పాలి? పలానోడు ఇట్లా అన్నాడని. ఎందుకు చెప్పాలండి? ఆ. వాడికి పెద్ద సీన్ ఇచ్చినట్టే కదా నేను. కరెక్ట్ చెప్పారు. అవునా కదా? ఆ. చెప్పండి. ఉమ్, ఉమ్. నేను వస్తే లేచి కూర్చోమని కూడా అనలేదంటే వాడికి పెద్ద సీన్ ఇచ్చినట్టే కదా. అసలు నేను ఉండను అక్కడ. దట్స్ ఆల్ అయిపోయింది. ఎప్పుడు మీ మధ్య జరిగింది థర్డ్ పర్సన్ చెప్పరు, వాడు ఇట్లా చెడుగా మాట్లాడాను అని కూడా చెప్పరు. అవసరం లేదు రోషన్. ఉమ్. అవసరం లేదు. మాట్లాడకుండా మౌనంగా ఉండడమే. అంతకంటే ఇంకేం కావాలి చెప్పండి. ఓకే. చెప్పండి. తిరగబడి కొట్టాలా, ఉద్యమం సృష్టించాలా? అవసరం లేదు. ఉమ్. మైండ్ లో నుంచి పూర్తిగా రిమూవ్ చేసిన దానికి అర్థం మౌనంగా ఉండడమే. ఓకే. నేను తుడి చేశాను, కడిగేశాను, తిట్టేశాను, ఇవన్నీ ఎందుకు రోషన్? అవసరం. ఒక్కసారి పుడతాం, ఒక్కసారి వెళ్ళిపోతాం. Hmm. వచ్చింది ఎవరికి తెలియదు రోషన్. నేను పుట్టింది ఎప్పుడని తెలిసిందా? మా అమ్మ పండగ చేసి హైదరాబాద్ అంతా చెప్పిందా ఏంటి? లేదు కదా. Hmm. వెళ్ళిపోయింది మాత్రం అందరికీ తెలుస్తూ ఉంటుంది. ఖచ్చితంగా తెలుసు. ఇప్పుడు ముందే పంపించేస్తున్నారులేండి ఆ, యూట్యూబ్ లో పుణ్యమాన. ఆ, అవునవును. కాబట్టి మిమ్మల్ని కూడా పంపించారు అనుకుంటే ఒకటి రెండు సార్లు. చెప్పాడు, చూశాను కూడా నేను. అరే నేను పోయానా? కాబట్టి అది నేను పెద్దగా పట్టించుకోను రోషన్. ఓకే. మనవడు మనవరాలకు నేర్పిస్తున్నారా? వాళ్ళు విద్యా బుద్ధులు రెండు నేర్పిస్తున్నారా? ఓన్లీ విద్య మాత్రం నేర్పిస్తున్నారు ఇప్పుడు? విద్యాబుద్ధులు వాళ్ళ అమ్మా నాన్న నేర్పించాలండి. ఆ, అది వాళ్ళ విఘ్నత. మీరు ఇప్పుడు మనవడు మనవరాలని మీరే కదా ఎక్కువగా చూసుకునేది. మేము చెప్పే స్థాయిలో లేదు ఇప్పుడు ఎడ్యుకేషన్. ఉమ్. కొంచెం హయ్యర్ లో ఉంది. మాది ఎంత మిడిల్ క్లాస్ చదువు మాది. ఉమ్. మా మిడిల్ క్లాస్ చదువుల్లో మనిషికి మనిషికి సంబంధించిన విషయాలే ఉంటాయి కానీ అంతరిక్షానికి సంబంధించినవి ఉండవు. ఉమ్, ఉమ్. ఎందుకు 200 సినిమాలు తీశారు, అంత బాగా సంపాదించారు, ఎందుకు ఇంకా మధ్య తరగతి అని చెప్పుకుంటున్నారు? మధ్య తరగతి అనేది అంత రెమ్యునరేషన్. నో డబ్బు గురించి కాదు రోషన్ నేను చెప్పేది. మధ్య తరగతి అనేది డబ్బు అనేది మాత్రమే అనుకోకండి. నా ఆలోచన కూడా మధ్య తరగతి, ఫస్ట్ నుంచి కూడా అంతరిక్షానికి సంబంధించింది కాదు. ఓకే. అలాగని నేనేం వేల కోట్లేం సంపాదించలేదుగా. 100 కోట్లు సంపాదించారు. లేదమ్మా, ఉమ్. లేదు. నాకు కావాల్సింది సంపాదించుకున్నాను అంతే. ఓకే. దట్స్ ఆల్. ఉమ్. మేమేదో మాకు సినిమాకి 1 కోటి రూపాయలు అంటే ఇచ్చారు మీకు కావాల్సిందంటే మీకు తెలుస్తుందా ఎంత సంపాదించుకోవాలని? తెలుస్తుంది రోషన్. ఓకే. ఉండడానికి ఒక ఇల్లు కావాలి, ఆ. భోజనం చేయాలి, సొసైటీలో గౌరవంగా బతకాలి, ఒక బ్యాంక్ బ్యాలెన్స్ ఉండాలి, అంతే. ఉమ్. అంతకు మించి ఒక 100 కోట్లు అలా విసిరేస్తానని అంటే మీరు అన్నట్టు అది ఒప్పుకుంటా. ఆ పరిస్థితి కాదు కదా. ఎంత మీరు తీసుకున్న హైయెస్ట్ రెమ్యునరేషన్ అంటే ఏమని చెప్తారు? అన్ని పెద్ద పెద్ద క్యారెక్టర్లు చేశారు కాబట్టి, ఆ, పెద్ద సినిమాలు, మళ్ళీ పెద్ద బ్యానర్స్. నేను మాక్సిమం తీసుకుంటే 3 లక్షలు తీసుకుంటే చాలా ఎక్కువ పర్ డే కా? సినిమాకి. ఉమ్. అంతే. ఓకే. అంతేగాని క్యారెక్టర్ ఆర్టిస్టులకి ఏ ఇయర్ లో మీరు చెప్పేది? సీమసింహం, ఉమ్. పాండురంగడు, ఉమ్. అన్నమయ్య వచ్చేప్పుడు 12 ఏళ్ళు అయిపోయింది. ఉమ్. ఒక 7-8 సంవత్సరాల క్రితం కూడా ఉమ్. మాక్సిమం అంతే. అంతేగాని సినిమాకు ఒక 50 లక్షలు, మాకు 1 కోటి రూపాయలు. అన్నమయ్య వచ్చి 22 ఏళ్ళ 12 ఏళ్ళ? అన్నమయ్య అవుతుంది ఒక 12 ఏళ్ళు, 12 ఏళ్ళేనా? 12-13 అనుకుంటున్నాను నేను. ఎక్కువైపోయింది. అవునా? ఉమ్. అంతే. అప్పుడైతే ఇంకా తక్కువ ఉండి ఉంటుంది. ఓకే. అంతే. అప్పుడు రేట్లకి కూడా వచ్చే అన్నే కదా, అపార్ట్మెంట్లు కూడా అప్పుడు కూడా 10 లక్షలు 15 లక్షలే కదా. ఇప్పుడు సినిమాకే దూరంగా ఉన్నాను నేను. ఓకే. మరి దానికి ఏం చెప్పాలి? అదేలే. ఓకే. సినిమా అంటే మరి అప్పుడు ఇలాగే కనిపించాను మీకు, నేను ఇప్పుడు ఇలాగే కనిపించాను. అంటే దాని అర్థం ఏంటి? ప్రాపర్టీస్ ఏం కొనలేదా మీరు? ఉన్నాయి రోషన్, ఓకే. ఉన్నాయి. ఉండడానికి ఇల్లు ఉంది, మంచిగా ఉన్నాను, ఉమ్. గౌరవంగా ఉన్నాను. ఉమ్. పారేసుకునేంత లేదు, ఓకే. మనము వాడుకునేంత ఉంది, ఉమ్. అంతే. సో ఉన్నా కానీ పారేసుకుంటారా ఏంటి? పారేస్తారుగా కొంతమంది. ఉన్నారు ఎవరన్నా ఆర్టిస్ట్ అలా? ఎందుకు, చాలా మంది ఉంటారు. ఓకే. ఒక చాలా. 2 పేర్లు చెప్పండి. వద్దు, ఉమ్. అవసరం లేదు. ఉమ్.
ఎవరికి వాళ్ళకి తెలుస్తుంది అది. ఉమ్. అంతే. పారేసుకోవడం అంటే రోడ్డు మీద జారేసుకోవడం అని కాదు రోషన్. మన అవసరానికి మించి ఖర్చు పెట్టేది పారేయటమే. మీరు జ్యువెలరీ మినిమం 5 నుంచి 10 కేజీలు జ్యువెలరీ ఉందంట మీ దగ్గర. అబ్బబ్బబ్బబ్బబ్బ. ఇప్పుడు ఈ మంగమ్మ గారి మనవరాలు వేసుకున్న జ్యువెలరీ అంతా మీ ఓన్ ఆ జ్యువెలరీ మంగమ్మ గారి మనవరాల్లో వేసుకున్న జ్యువెలరీ రోషన్ ఇది. ఇది? అంటే ఓకే. ఎక్కువ ఆర్టిఫిషియల్ జ్యువెలరీ వేసుకోరు కదా మీరు, ఓన్లీ జ్యువెలరీ ఎక్కువ. అలా ఏమి లేదు, మా ఆర్టిస్టులు అన్ని కలిపి వాడుకుంటుంటాం. ఉమ్. ఇవన్నీ కామన్. అవి ఇప్పుడు మీరు ఎన్ని వేసుకున్న జ్యువెలరీ కదా. జ్యువెలరీ మరి ఆడవాళ్ళకి మినిమం ఆ జ్యువెలరీ కామన్ కదా. ఓకే. ఈసారి ఏం జ్యువెలరీ లేకుండా వస్తాను రోషన్. అప్పుడు ఏం పని అంత అయిపోయింది, మళ్ళీ కింద కామెంట్స్. అలా అనుకోకూడదని ఆర్టిస్టులు ఎప్పుడు కూడా, మా గురువు గారు మాట చెప్తుండేవారు. దాసరి గారా? రమణమూర్తి గారు కూడా, జేవి రమణమూర్తి గారు కూడా మా గురువు కింద గురువే. ఆయన అంటుండేవారు, రిహార్సల్స్ కి నేను ఒకరోజు చాలా దీనంగా వచ్చా, అలసిపోయి ఏదో పాత చుడీదార్ వేసుకొని ముందు గబగబా వెళ్ళిపోదామని వచ్చాను రిహార్సల్స్ కి. ఎప్పుడు ఇలా రావద్దు, నువ్వు చెట్టు మీద నుంచి ఇప్పుడే కోసిన పువ్వులా కనిపించాలి ఆర్టిస్టు. ఎందుకు నేను రిహార్సల్ చేశాను, గురువుగారు రాత్రి నిద్ర లేదు, ఒడిలిపోయాను, అలా కనిపించద్దు. ఆర్టిస్ట్ ఎప్పుడు ఫ్రెష్ గా ఉండాలి. మన వల్ల అవతల వాళ్ళకి ఆహ్లాదంగా ఉండాలి, నీరసం రాకూడదు అన్నారు. కొన్నాళ్ళు అర్థం కాలేదు నాకు. తర్వాత అనుభవపూర్వకంగా అర్థమైంది. మన మనసులో ఏదో బాధ ఉందని నేను రోషన్ నేర్పించడానికి రాకూడదు, రోషన్ ముందు కూర్చొని నేను ఏడవకూడదు. అది నా పాలసీ. అంతే. అవసరం లేదు. టీవీల ముందు కూర్చొని ఏడ్చినంత మాత్రాన ఏ సమస్య పరిష్కారం కాదు. మనకి మనం పరిష్కరించుకో. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.